హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ 2వ తరగతి చూస్తూ ఉన్నాము. ఆరోగ్యం. నా దినచర్య: ఉదయాన్నే మేల్కొనుట, కాలకృత్యములు తీర్చుకొనుట, పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కోవడము, టాయిలెట్లు పోవడము, పండ్లు తోముకొనుట, స్నానం చేయుట, తలను దువ్వుకొనుట, భోజనము చేయుట, దుస్తులు ధరించుట, పాఠశాలకు వెళ్ళుట, అభ్యసించుట, ఆట స్థలములో ఆడుట, ఇంటి పనులు చేయుట, నిద్రించుట. చేతుల శుభ్రత గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, చేతులకు నీళ్లు పోసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి చేతులు సోపు వేసుకొని కడుగుతున్నాము. మొత్తము వేళ్లలో అంతా రుద్ది మొత్తం వచ్చేసి కడగాలి. ఈ విధంగా పై భాగాన్ని, తర్వాత వచ్చేసి క్రింది భాగాన్ని మొత్తము కడగాలి. మడమ పైన కూడా కడగాలి. ఇక్కడ చూడండి, క్రింది వస్తువులను సరైన విధముగా ఉపయోగించండి. ఇక్కడ చూడండి, సబ్బుని, తర్వాత చేతి రూమాలు, తర్వాత వచ్చేసి చేయి కడుక్కున్న తర్వాత చేతి రూమాలతో తుడుచుకుంటాము, టవల్తో. వాష్ బేసిన్లో నీళ్లు పోసుకుని చేతులు కడుగుతాము. ద్రవరూప సబ్బు, లిక్విడ్ సోపుతో మనం కడుగుతాము. లిక్విడ్ సోపు లేదా సబ్బు, ఈ రెండింటినో కడిగిన తర్వాత చేతి రూమాలతో మనము చేతుల్ని తుడుచుకోవాలి. ఆ తర్వాత నా ఆహారం ఏం తినాలి? ఎక్కువగా పండ్లు అనేటువంటిది ఎక్కువగా తీసుకోవాలి పిల్లలు. తర్వాత వచ్చేసి కూరగాయలని ఎక్కువగా తినాలి. పప్పు అన్నము ఎక్కువగా తినాలి. రొట్టెలు, తర్వాత గింజల కూరలు ఎక్కువగా తినాలి. పాలు ఎక్కువగా తీసుకోవాలి. కొసింబీర్, సలాడ్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. పిల్లలకి ఇది అలవాటు చేయవద్దు, తరచుగా త్రాగవద్దు. చాయ్, టీ అనేటువంటి పిల్లలకి అలవాటు చేయొద్దు. కాఫీ అనేటువంటిది అస్సలు అలవాటు చేయొద్దు. శీతల పానీయాలు వాడి జోలికే వెళ్ళొద్దు. పిల్లలకి ఇవి అలవాటు చేయొద్దు. తరచుగా తినవద్దు. వడాపావు, బర్గరు, పిజ్జా అనేటువంటిది తినకూడదు. తర్వాత చెడు అలవాట్లను నిషేధించండి. మొబైల్ అధికంగా ఉపయోగించడము మానేద్దాము. టీవీ, తర్వాత వీడియో గేమ్స్. తర్వాత ప్రాథమిక చికిత్స అంటే ఏంటంటే, ఎవరికైనా సడన్గా ఆడుకుంటున్నటువంటి సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే వచ్చేసి చికిత్స చేసేదాన్ని ఏమంటారంటే ప్రథమ చికిత్స అని అంటారు, ప్రాథమిక చికిత్స అంటారు. అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుపోకముందు చేసేటువంటి చికిత్సను వచ్చేసి ప్రాథమిక చికిత్స అంటారు. ప్రాథమిక చికిత్స యొక్క పెట్టె ఈ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి దూది ఉంటుంది, అతికించేటువంటి పట్టీలు ఉంటాయి, తర్వాత పట్టీలు ఉంటాయి, తర్వాత వచ్చేసి బ్యాండేజ్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, తర్వాత లేపనము, ఆయింట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, చదవండి, సరైనటువంటి గుర్తు ఉపయోగించండి, రైట్ రాంగ్, ఓకేనా. కంచంలో ఇష్టం లేని అన్ని పదార్థాలను భుజించును. కరెక్ట్, రెండింటినీ తినాలి. ఇష్టం లేకపోయినా సరే తినాలి. ఇంటిలో ఎల్లప్పుడూ మొబైల్తో ఆడును. తప్పు, ఆడుకోకూడదు. తర్వాత వచ్చేసి అన్ని కూరలు తినడు. సో మీరు ఏంటనేది మీరు కరెక్ట్ చేసుకొని రాయండి. తర్వాత ఇంటిలో ఎల్లప్పుడూ టీవీ చూస్తాడు. తర్వాత వచ్చేసి నియమితంగా వ్యాయామం చేయను. తర్వాత వచ్చేసి రోజంతా చాలా నీరు త్రాగును. సో ఈ విధంగా ఏమేం పనులు మీరు చేస్తారు, చేయరు అనేటువంటిది మీరు గుర్తించుకొని వాటిని తగ్గించుకునే దానికోసంగా మీరు రెడీ అవ్వండి పిల్లలు. తర్వాత ఏ విధంగా శుభ్రంగా ఉండాలి? పాఠశాల పరిసరాల శుభ్రత, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటి పరిసరాల శుభ్రత, తర్వాత మరుగుదొడ్ల యొక్క వాడకము, తర్వాత వచ్చేసి చేతుల శుభ్రత, తర్వాత చెత్త కుండీలను, తడి చెత్త, తర్వాత పొడి చెత్తని దీంట్లో వేసి మనము వాటిని చెత్త కుండీల్లో వేయాలి. బడికి వెళ్లే ముందు చేతుల్లో గోళ్ళు ఏమైనా ఎక్కువగా ఉన్నాయేమోనో చూసుకొని గోళ్ళని కత్తిరించుకొని బడికి వెళ్ళండి. ఎందుకంటే ఆటలు ఆడేటప్పుడు లేదా ఎవరికైనా చెయ్యి తగిలినప్పుడు ఆ యొక్క గోళ్ళు తగిలి వాళ్ళకి గాయమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి క్రింది పనులలో ఏ అవయవాల ఉపయోగము జరుగుతుందో చెప్పుకోండి, చూద్దాము. కాబట్టి మనము వాటిని ఉపయోగించకుండా చూడండి, అంటే గోర్లని కట్ చేసుకుంటూ వెళ్ళండి. విసురుట, పైన ఉన్నటువంటి వస్తువులను ఎత్తుట, నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి క్రింద ఉన్నటువంటి వస్తువులను ఎత్తుతూ ఉన్నాడు అనమాట.